హలో హాయ్ అండి. ఇది ఈరోజు శనివారం వీడియో అండి. ఈరోజైతే మాత్రం నేను ఉదయాన్నే లేచేసి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నిత్య పూజ అయితే చేసేసుకున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను చేసిన 16 సోమవారాల వ్రతం, ఆ శివలింగాలన్నీ 17వ వారం కూడా చేశానండి. ఉద్యాపన కూడా అయిపోయింది కదండి. నేనైతే మాత్రం ఈరోజు శివలింగాలన్నీ కృష్ణానదిలో కలపడానికి విజయవాడ అయితే వెళ్ళామండి. అదిగోనండి ప్రకాశం బ్యారేజ్ అండి. అసలు అక్కడికి వెళ్ళంగానే ఎంతో ఆనందం అండి. అసలు ఆ కృష్ణానదిని చూడగానే, ప్రకాశం బ్యారేజ్ చూడగానే చాలా ఆనందం వేసిద్ది కదండి. నేనైతే మాత్రం చక్కగా కృష్ణంలో కలిపేసేసానండి నా శివయ్యల్ని. చక్కగా అసలు భలే బాగా జరిగిందండి. నేను అంటే అందరూ ఓ పక్కన ఉన్నారండి. మేము అడిగి ఈ ఘాట్లోకి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే ఎవరిని పంపించలేదంట. మేము ఇట్లా శివలింగాలు కలుపుకోవాలంటే వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ ఇచ్చి పంపించారండి. నేను ఆ జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, ఇంకా తాంబూలం అన్నీ పెట్టి అన్నీ అయితే చక్కగా నేను అనుకున్నట్టే చక్కగా పంపించేశానండి ఆ కృష్ణానదిలోకి మాత్రం. అసలు శివయ్యలు అందరూ వెళ్ళిపోయారండి. నేను ఆ వ్రతం కూడా అయిపోయింది. ఏదోగా ఉందండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇకైతే మాత్రం పైకైతే వెళ్ళిపోయామండి. పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. చక్కగా అమ్మవారు ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు అంత చక్కగా జరిగిందండి. ఇకైతే మాత్రం పైకి వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నామండి అమ్మవారిది. ఇకైతే మాత్రం మేము అక్కడ మంచిగా వీడియోస్ మంచిగా అన్ని భలే తీసుకున్నామండి. అసలు కన్ను మేర చూసిన మేర ఆ కృష్ణానది ఉందండి. వాటర్ కూడా చక్కగా భలే ఉన్నాయండి. ఇంకా నేనైతే డబ్బులు ఇక అట్లా అన్నీ వేసి దండం అయితే పెట్టినానండి. ఇక అందుకోండి మన అమ్మవారు అయితే వచ్చేసారు. కనకదుర్గమ్మ తల్లి అండి. చక్కగా వెళ్ళి ఇంకా కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇక మేమైతే టైం వచ్చేసి 2:30 అయిపోయిందండి. అందుకొని విజయవాడలోనే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఒక హోటల్కి వెళ్ళి కంప్లీట్ చేసేసుకున్నామండి. అదిగోనండి అమ్మవారి సింబల్ చూసారండి. అమ్మవారి ఎంత బాగుందో అసలుకి వెళ్ళామే కానండి. అసలు చాలా బాగా చేశారండి గుడి మాత్రం. మేము వెళ్ళి 2 years అట్లా అవుతుందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇక వస్తుంటే ఒక అంకులు చక్కగా త్రిశూలాలు చక్కగా నుదుటిని పెట్టారండి. నాకైతే భలే సంతోషం వేసింది. రాగానే టీ పెట్టేసుకొని అయితే తాగామండి. ఇక ఆ టీ పడందే మనకి ఇక తలకాయ నొప్పి వచ్చేసి. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి.